అది ఒక అందమైన ఉదయం. టీవీ చూస్తున్న కుచిడి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మా, మనకి స్నో ఎప్పుడు పడుతుంది అన్నాడు. అమ్మ నవ్వి, మనకి స్నోఫాల్ ఉండదు నాన్నా అని చెప్పి, కావాలంటే స్నో వాల్డ్కి వెళ్దాం అని అంది. కుచిడి, నో, నేను రియల్ స్నో మౌంటైన్స్ చూడాలి అన్నాడు. అమ్మ వెళ్ళి, మనకి ఇండియాలో కొన్ని ప్లేసెస్లోనే స్నోఫాల్ ఉంటుంది, మన ఊర్లో పడదు నాన్నా అని చెప్పింది. అయితే అక్కడికి వెళ్దాం అన్నాడు కుచిడి. హహ, కొంచెం పెద్దయ్యాక తప్పకుండా తీసుకుని వెళ్తాను, సరేనా? ఓకే అమ్మా అని హక్ చేసుకున్నాడు. చెప్పినట్లుగానే కుచిడి కొంచెం పెద్దయ్యాక తన 5th బర్త్డేకి నాన్నతో కలిసి అమ్మ ఒక సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసింది. కుచిడి నాన్నతో కలిసి హెయిర్ కట్ కోసం సలూన్కి వెళ్ళాడు. నాన్న హెయిర్ స్పా కంప్లీట్ అయ్యే వరకు ఆ మూవింగ్ చైర్లో ఆడుకున్నాడు. కొత్త హెయిర్ స్టైల్స్తో ఇద్దరూ అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చారు. అమ్మ చూసి వావ్, సూపర్ అని ఆశ్చర్యపోయింది. సరే, రేపు మార్నింగ్ మనం ట్రిప్కి వెళ్తున్నాం, త్వరగా ఫుడ్ తిని పడుకోవాలి. హా, అది చెప్పను, నీకు సర్ప్రైజ్. ట్రిప్కి వెళ్తున్నామని తెలిసిన కుచ్చిడి చక్కచక్క డిన్నర్ తినేసి నిద్రపోయాడు. సర్ప్రైజ్ ట్రిప్కు రెడీ అయిన కుచిడి ఫ్యామిలీ ఎయిర్పోర్టుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అంతా చూసి కుచిడి ఆశ్చర్యంతో వావ్ అన్నాడు. ఆ పెద్ద విమానం చూసి ఇంకా ఎక్సైట్ అయ్యాడు. చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర లగేజ్ స్కాన్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అలారం మోగింది. సెక్యూరిటీ వాళ్లు బ్యాగ్ను ఆపి చెక్ చేయడం మొదలుపెట్టారు. మీ బ్యాగ్లో ఏదో సస్పీషియస్ ఉంది అని చెప్పగానే కుచిడి ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు. కుచిడి కూడా కన్ఫ్యూజ్ అయి నా బ్యాగ్లో ఏముంది అని ఆలోచిస్తున్నాడు. ఇంకా ఏమవుతుందో ఇంతకీ చూస్తే కుచిడి మంకీ టాయ్. సెక్యూరిటీ నవ్వుతూ ఫ్లైట్ ఎక్కేశాక ఆఫ్ చేసి ఉంచాలి అని పంపేశారు. అందరూ నవ్వుకుంటూ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్లారు. ఫ్లైట్లోకెక్కిన కుచిడి విండో సీట్ దగ్గర కూర్చొని బయట మేఘాలు చూస్తూ ఎంతో ఎక్సైట్ అయ్యాడు. కొద్దిసేపటికి నాన్న మోకాలిపై నిద్రపోయాడు. ట్రిప్ డెస్టినేషన్కి చేరుకుని హోటల్కి వెళ్లారు. మంచు పర్వతాలు చూసి కుచిడి ఆనందంతో ఎగిరిపోయాడు. అమ్మతో కలిసి ఆ అందమైన వ్యూ చూస్తూ మాట్లాడాడు. అందరూ కలిసి లంచ్ చేసుకుంటూ నవ్వులు పంచుకున్నారు. అది కుచిడికి చాలా స్పెషల్ టైం. తర్వాత రాత్రి బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ రిలాక్స్ అయ్యారు. నెక్స్ట్ డే కుచిడి బర్త్డే రానే వచ్చింది. మార్నింగే స్పెషల్ సూట్స్లో మంచు దగ్గరికి వెళ్ళి అక్కడే కేక్ కటింగ్, ఫోటోషూట్ చేసుకుని ఈవినింగ్ టెంపుల్కి వెళ్లారు. నెక్స్ట్ డే ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ చిన్న ట్రిప్ కుచిడికి పెద్ద సంతోషమిచ్చింది. స్నో మౌంటైన్స్ చూడాలన్న కోరిక తీరింది. ఫ్యామిలీతో గడిపిన ప్రతి క్షణం అమూల్యం. ఇలాంటి స్మృతులు జీవితాంతం మనతో ఉంటాయి. థ్యాంక్ యూ.